ఒక పక్క ప్రభాస్ కల్కి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు మరియు బాహుబలి మళ్ళీ రాబోతుంది. అండ్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి చాలా అప్డేట్స్ ఉన్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాహుబలి మూవీ విషయానికి వస్తే ఆల్రెడీ బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కంక్లూజన్ మూవీస్ రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ త్వరలో రాబోతుంది. ఏంటి బ్రో, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, మీరేమో ట్రైలర్ అంటున్నారని షాక్ అయ్యారా? కంగారు పడకండి, ఇది ఒక యానిమేషన్ సిరీస్ అని డిసప్పాయింట్ కాకండి. అక్కడ ఉన్నది ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, నేను పార్ట్ 2తో బాహుబలి సిరీస్ని ఎండ్ చేయాలనుకుంటలేను. ఫ్యూచర్లో కూడా బాహుబలి కామిక్స్, బాహుబలి వెబ్ సిరీస్, బాహుబలి యానిమేషన్ సిరీస్ మరియు మంచి కథ ఉంటే మేబీ బాహుబలి పార్ట్ 3 కూడా రావచ్చని చెప్పారు. ఇప్పుడు రాజమౌళి గారు తన ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ త్వరలో వస్తుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ యానిమేషన్ సిరీస్ బాహుబలి మూవీ స్టోరీకి ప్రీక్వెల్గా వస్తుందా, లేదా సీక్వెల్గా వస్తుందా, లేదా ఏదైనా కొత్త స్టోరీ లైన్తో వస్తుందా అనే విషయం తెలియాలంటే ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ట్రైలర్ వచ్చిన వెమ్మటే ఈ ఛానల్లో అప్డేట్ వస్తుంది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటే బాహుబలి రక్తపు కిరీటం అని అర్థం. మేబీ యానిమేషన్ సిరీస్లో కూడా మంచి యాక్షన్ ఉండబోతుందేమో. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కల్కి మూవీ విషయానికి వస్తే ఈ మూవీ రిలీజ్ కావడానికి సరిగ్గా 60 రోజులు కూడా లేదు. ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అశ్వత్థామ ఇంట్రో రిలీజ్ చేశారు. ప్రభాస్ అండ్ దీపికా పదుకోని మరియు కల్కి మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అందరివి ఇంట్రో రాబోతున్నాయి. ఇంకా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, ఆడియో ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ ఇలా చాలా అప్డేట్స్ ఉండబోతున్నాయి. నైట్ మాత్రం స్టార్ స్పోర్ట్స్లో భైరవది ఒక చిన్న యాడ్ ఇచ్చారు. ఏ మాటకా మాట ప్రభాస్ లుక్స్ మాత్రం అదుర్స్. బాహుబలి లుక్స్ని గుర్తు చేసే విధంగా ఈ లుక్స్ ఉన్నాయి. ఈ మూవీ జూన్ 27న రాబోతుంది. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.